పోయిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏంటి మీరిద్దరు గట్లున్నారు? అసలేమైందమ్మా? చెప్పాల్సింది నీకు కాదు, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి. సరస్వతి, సారు కొంచెం కాఫీ తీసురా. తెస్తాను. ఏంటండి ఇది? ఏంటో నాకేం తెలుసు? ఏం తెలియనట్టు మాట్లాడకండి. అన్నీ చేసేసి ఇప్పుడేమీ తెలియనట్టు అమాయకంగా ఎలా చూస్తున్నారో. ఈ డబ్బేంటి? నేనేదో చేయడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అబద్ధాలు చెప్పకండి. ఈ డబ్బు మీరు నా పేరును రాసిన ఆస్తి తాలూకు ఆదాయం అంట. అసలు నా పేరు మీద ఆస్తి రాయడం ఏంటండి? నేనేమైనా అడిగానా? పోనీ రాశారు, కనీసం ఆ విషయం నాతో అయినా చెప్పాలి కదా. అప్పుడే నేను వద్దనేదాన్ని. అది ఏమంత పెద్ద విషయం కాదని చెప్పలేదు. ఏంటండి ఇది పెద్ద విషయం కాదా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టినా, ఆస్తి పంపకాలు చేసినా నలుగురు ఏమనుకుంటారు? కోడలు రాగానే పోరాసిది అనుకోరు? ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన విషయానికి ఇప్పుడు గొడవ చేసే ప్రయోజనం ఏంటి? గొడవ కాకపోతే మరేంటే? అయినా రాసేది 1-2 ఎకరాలైనా పర్వాలేదు. ఒక సాల ఆదాయం 20 లక్షలంటే అసలు మొత్తం ఎంత రాశారో. మీరు సరే, అసలు తాతయ్య గారు ఎలా రాశారండి? పైగా తాతయ్య గారు వెళ్లేటప్పుడు నేను బంగ్లాలోనే ఉన్నాను, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. తాతయ్య గారు నిర్ణయం తీసుకుంటే నేను మాత్రం ఏం చేయగలను? అయినా ఆయన మాటకి ఎవరు ఎదురు చెప్పలేం కదా. చెప్పలేం సరే, కానీ నాకెంత బాధగా ఉందో తెలుసా? మిమ్మల్ని తీసుకొస్తానని వెళ్తూ వెళ్తూ ఆయన ఆస్తి రాశారంటే దాని అర్థం ఏంటి? మిమ్మల్ని తీసుకురావడం 4 రోజులు ఆలస్యమైనా ఇది ఆస్తి చూసి సంతోషంగా ఉంటుందనేగా అర్థం. రాధా, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు బాధపడితే ఏంటి ప్రయోజనం? నాకెంత బాధగా ఉందో మీకు అర్థం కావడం లేదు. అందరూ నన్ను ఆస్తి చూసి పెళ్లి చేసుకుంది అంటే నేను భరించలేను. రాదమ్మా, నీ గురించి తెలిసినోళ్ళు ఎవ్వరు అట్లనుకోరు. మనకిష్టమైన వాళ్ళకి ఏదో ఒకటి కొనిస్తే మస్తు ఖుషిగుంటది. నువ్వేమో ఏదడిగినా వద్దంటావు. మీ తాతగారు ఆయన సంతోషం కోసం గట్లు చేసుంటారు. దానికి నువ్వే ఫికసే మాకు. ఏమండి, ఆ డబ్బును చూసినప్పుడల్లా నాకు చిరాకేస్తుంది. మీరే తీసుకుని ఎవరికేం చెయ్యాలో చెయ్యండి. రాధ పేరు మీద ఆస్తున్నట్టు నాకెప్పుడు చెప్పలేదేంటి? ఆ విషయం నాకు తెలీదు. పొద్దున్న నాన్నగారికి ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది. ఆస్తి విషయం అంతా వీళ్ళకి తెలిసిపోయింది. వెంటనే ఈ డబ్బుని సత్యానికి పంపించండి. మళ్ళీ రాధ చూసిందంటే నాన్న గొడవ చేస్తుంది. జ్యోతి, రాధ పేరున రాసిన డాక్యుమెంట్స్ నేను అర్జెంటుగా చూడాలి. వీలైతే సంపాదించు. అలాగే, నాన్నగారికి నేను ఫోన్ చేస్తాను. మహాలక్ష్మి, ఏమండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు మహాలక్ష్మి? నాకేంటండి, హాయిగా ఉన్నాను. 3 ముళ్ళు వేసిన తర్వాత నీ ముచ్చట్లేమీ తీర్చలేకపోయినా హాయిగా ఉన్నానండి అని అంత సంతోషంగా ఎలా చెప్పగలుగుతున్నావు మహాలక్ష్మి? ఇష్టపడి చేసుకున్నదాన్ని మీకోసం ఏ కష్టాన్నైనా ఇష్టంగానే భరిస్తాను. నువ్వు భరించినా నేను భరించలేకపోతున్నా.
నీ పట్ల తప్పు చేస్తున్నానేమో అనే బాధ నా గుండెను పిండేస్తుంది. ఏంటండి ఆ మాటలు? నాకన్నీ తెలిసే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అర్థం చేసుకోగలను. నువ్వు అర్థం చేసుకున్నా ఊరు అర్థం చేసుకోదు. సూటిపోటి మాటలతో నిన్ను బాధ పెడతారు. ఇది మనూరండి. మనల్ని ఎవరంటారు? నేను అలాగే అనుకున్నాను మహాలక్ష్మి. రాధ భర్త 4 రోజులు కనిపించకపోతేనే మన అనుకున్న మన ఊరు వాళ్ళంతా ఎన్ని మాటలు అన్నారో నాకింకా గుర్తుంది. కానీ నీ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి నాది. రాధ విషయంలో మీకే కాదు, నాకు బాధ్యత ఉంది. గుర్తుందిగా, రాధ నా కూతురని చెప్పాను. తల్లి బిడ్డ గురించి ఆలోచిస్తుంది తప్ప తన గురించి కాదు. నా కోసం నువ్వు అప్పుడు తలంచావు కదా అని జీవితాంతం తలంచుకునేలా చేయలేని మహాలక్ష్మి. వీళ్ళు చూసుకుని తప్పకుండా వస్తాను. అర్థం చేసుకుంటేనే అర్ధాంగి అంటారు. ఎవరో ఏదో అనుకుంటారని నేను బాధపడడం లేదు. అన్నా పట్టించుకోను. రాధ కోసం బాధపడుతున్న మిమ్మల్ని నేను బాధ పెడుతున్నానేమో అనే ఆలోచన నాకు రానివ్వకండి. రాధ బాగుండాలి. తను బాగుంటే మీరు బాగుంటారు. మీరు బాగుంటే నేను బాగున్నట్లేగా. నా గురించి ఆలోచించక రాధ గురించి ఆలోచించండి. నేను సంతోషంగానే ఉంటాను. నా చెల్లి జీవితాన్ని ఇలా చేసి ఆ దేవుడు నన్ను దురదృష్టవంతుని చేశాడనుకున్నాను. నీలాంటి భార్యనిచ్చి నన్ను అదృష్టవంతుని చేశాడు. నాకేం పర్వాలేదు. నాకిక్కడ అమ్మా నాన్న ఉన్నారు. అక్కడ రాధకు మీరు తప్ప ఎవరున్నారు? మీరు జాగ్రత్త. ఉంటాను. ఏంటమ్మా ఇది? రాధ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని తనకు జాగ్రత్తలు చెప్తున్నావు కానీ నీ జాగ్రత్త గురించి ఏమన్నా ఆలోచించావా? ఆలోచించడానికి ఏముంది నాన్న? ఇంతకాలం తను కోసం ఆగావు. నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నా నీ కోసం భరించాను. ఇప్పుడేమైంది? పెళ్లి కాకముందు పెళ్ళయిన తర్వాత ఏం మార్పు ఉందమ్మా నీ జీవితంలో? ఆ మెళ్ళో తాలిబొట్టు తప్ప. నీ కూతురి కష్టం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నా కూతురి కష్టం గురించి నేను ఆలోచిస్తున్నాను. లేని బాధ్యతలు మీదేసుకుంటున్నా. ఏంటండి మీరు 24 గంటలు ఈ విషయం గురించి గొడవ చేయడం తప్ప పరిష్కారం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? పరిష్కారం లేకేగా నా బాధంతా. పరిష్కారం లేనప్పుడు ఈ పంచాయతీలు ఎందుకండి? అవునులేవి, నేనే అనవసరంగా మాట్లాడుతున్నాను. అది చూస్తే భర్త వెనకేసుకొస్తుంది, నువ్వు కూతురు వెనకేసుకొస్తున్నావు. 10 మందిలో తిరిగేది నేను. నన్ను వెనకేసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు. వెనక చేరి ఎగతాలు చేసేవాళ్ళు తప్ప. మహాలక్ష్మి, బాధపడకమ్మా. డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్. మై గాడ్, రాధ పేరు మీద ఆస్తి రాశారు అంటే అది ఏదో తను ఏ ఇబ్బంది లేకుండా బతకటానికి ఏదో కొంచెం రాశారు అని అనుకున్నాను. కానీ ఇందులో చాలా ఆస్తులు రాధ పేరు మీదే ఉన్నాయి. అసలు అంత ఆస్తిని రాధ పేరు మీద ఎందుకు రాశారు? దశరథ రామయ్య గారికి ఉన్నది వాళ్ళ మనవడు వంశీ మాత్రమే. రాధ వంశీని పెళ్లి చేసుకుంది కాబట్టి నిజానికి ఈ ఆస్తి మొత్తం అనుభవించే హక్కు రాధకి మాత్రమే ఉంది. రాధ పోగొట్టుకున్న భర్తని ఎలాగూ తెచ్చివ్వలేరు కాబట్టి కనీసం వాళ్ళ ఆస్తులైనా రాధ పేరు మీద రాశారు. వంశీ చనిపోయిన తర్వాత ఏదైనా ముఖ్యమైన వ్యవహారం గాని ప్రత్యేకమైన సంఘటన గాని జరిగిందా అని అడిగినప్పుడు నువ్వు లేదని చెప్పావు. అందుకే నేను నాగరాజు మాత్రమే రాధకి శత్రువు అనుకున్నాను. మనకి ఈ విషయం తెలియకపోవటం వల్ల శత్రువులు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునే టైం ఇచ్చాం. ఈ ఆస్తి విషయం నాకే తెలీదు. అలాంటిది ఎవరో బయట వ్యక్తులకి ఎలా తెలుస్తుంది? అసలు మా నాన్న సత్యవన్నయ్యే నాకు ఈ ఆస్తి గురించి చెప్పలేదు. వాళ్లకు సంబంధించినంత వరకు ఇది చాలా చిన్న విషయం. భర్తనే పోగొట్టుకున్న రాధకి ఆస్తితో ఏం పని అని అనుకుంటారు. కానీ దీన్ని పొందాలనుకునే వారికి ఇది సామాన్యమైన విషయం కాదు. అసలు పెద్దయిన రాధ పేరు మీద రాసిన ఆస్తిని వాళ్ళెవరో ఎలా సొంతం చేసుకుంటారు? ఆ ఛాన్సే లేదు కదా.
ఆయన వీరునామాల ఆస్తిని ఏ విధంగా రాశారో దాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఏంటో తెలియాలంటే దీన్ని డీటెయిల్గా చదవాలి. ఇందులో ఏమైనా లూపులు ఉన్నాయా అని మంచి లాయర్ని అడిగారు. అవన్నీ తెలిసిన తర్వాత కానీ మనం ఏమీ చేయలేం. ప్రస్తుతం నేను వీటిని తీసుకెళ్తున్నాను. అలాగే, ఏ విషయం త్వరగా కనుక్కోండి. నేను కనుక్కుంటాను. కానీ నా అంచనా నిజమైతే రాధ చాలా ప్రమాదంలో ఉన్నట్టు. ఇంత ఆస్తిని కొట్టేయాలని ఎంతమంది కాచి కూర్చుంటే రాధకి అంతా ప్రాబ్లం. ఒకటి కాదు, రెండు కాదు, 200 కోట్ల ఆస్తి రాధ పేరు మీద ఉంది. సో ఇన్ని రోజుల నుండి రాధ వెనక ఎందుకు ఇంతమంది పడుతున్నారో, నా చేత ఇంత నాటకం ఎందుకు ఆడిస్తున్నారో అనే దానికి క్లియర్గా ఆన్సర్ దొరికింది. సో తన వెనకున్న డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు. అన్ని కోట్ల డబ్బు కోసం ఇదంతా చేసేవాళ్ళు పసిపాప ప్రాణాలే కాదు, నా భార్య ప్రాణాలు కూడా లెక్క చేరు. ఇక ఈ పద్మవ్యూహం నుంచి బయటపడడం అసాధ్యం. వాడికి డబ్బు చేజిక్కే వరకు నా పాప నాకివ్వడు. ఆ డబ్బు చేజిక్కించుకున్న తర్వాత ఆ నేరం నా మీద పడుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎలాగైనా వెళ్ళిపోవాలి. నేనే కాదు, నా భార్య పాపను కూడా తీసుకుపోవాలి. ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైతే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా పర్లేదు, ఇప్పటి వరకు ప్రాణాలు పోసే డాక్టర్గానే ఆలోచించాను. నా కూతురు భార్య ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను ప్రాణాలు తీసే రాక్షసుడిగా మారినా తప్పలేదు. వాడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడో అంత టార్చర్ వాడికి చూపించి వెళ్ళిపోవాలి. ఇన్ని కోట్ల ఆస్తి వాడికి దక్కకుండా చేయాలి. పోయిన భర్త కోసం ఎదురు చూసే రాధని వాడి భార్య నుండి కాపాడాలి. ఇదొక్కటే మార్గం. ఏంటో చెప్పు. నాగ్, మన ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. షట్ అప్. నేను ప్లాన్ సక్సెస్ చేయడానికి 24 గంటలు కష్టపడుతుంటే మీరేమో ప్రతి క్షణం మన ప్లాన్ జరగదని చెప్తారేంటి? ఇలా చెప్పడం నాకు మాత్రం సరదానా ఏంటి? కాకపోతే ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు మాత్రమే తెలుసు అనుకున్న ఆస్తి విషయం ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఆ ఎస్ఐ కిషోర్ ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. రాధవనుకున్న ఆస్తి విషయం అందరికి ఎలా తెలిసింది? ఎవడో ఏదో ట్రస్ట్ నుంచి వచ్చాడు, రాధకి ఇవ్వాలని డబ్బులు ఇచ్చాడు. మన టైం బాగుంది. లేకపోతే వాడు ఆస్తి విషయమే కాదు, భర్త చనిపోయిన విషయం కూడా చెప్పేసుండేవాడు. సమయానికి ఎలాగోలా గండం గడిచింది. ఆస్తి విషయం తెలిసిన తర్వాత రాధ ఎలా రియాక్ట్ అయింది? చాలా సీరియస్ అయింది. అసలు నాకు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదని పెద్ద గొడవ చేసి ఆస్తి తిరిగి తాతయ్య గారి పేరు మీద రాయించమంది. నాకు ఇప్పటి వరకు మన విషయంలో ఏ క్లూ దొరక్క ఆ ఎస్ఐ తహతహలాడాడు. ఇప్పుడు ఆస్తి విషయం తెలిసిపోయింది కాబట్టి వాడి కేసుని ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పనిని త్వరగా పూర్తి చేయి. ఉంటాను. ఏంట్లాయారు, పాపను బాగా మచ్చిక చేసుకున్నట్టునో? వాళ్ళమ్మ తినిపించినంత బుద్ధిగా తింటోంది. ఏ మంత్రం వేసావేంటి? మంత్రమా పాడా? వేరే దారి లేదు. తినకేం చేస్తుంది? మొదట్లో ఆవు అనేది ఇప్పుడు తినేస్తుంది. అయినా ఇంకా ఎన్నాళ్ళు ఈ పాపను పెంచాలి? లాయరు, ముష్టి కేసులు వాదించుకునే నీకు కోట్లాది రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తే అందుకోసం కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయపోతే ఎలా? చేస్తూనే ఉన్నాను కదా. విముక్తి ఎప్పుడో అని అడిగాను. వాడు మొదటి రాత్రి చేసుకునే వరకు ప్రాబ్లం లేదు. కానీ వాడు ఇప్పట్లో మొదటి రాత్రి చేసుకుంటాడని నాకు నమ్మకం లేదు. తప్పదని తెలిసిన చిన్నపిల్ల బుద్ధిగా అన్నం తింటాడు. అన్నీ తెలిసిన డాక్టర్ వాడు చేయడా? చేస్తాడు. అది సరిగాని ఆస్తి విషయం ఎలా తెలిసిందంటున్నావు? ఏంటి ఆ విషయం? అదా, రాధ పేరు మీద ఆస్తుందని అందరికీ తెలిసిపోయిందట. అంతేకాదు, నాకు ఈ ఆస్తి వద్దు,
తిరిగి తాతయ్య పేరు మీద రాయమని రాధ చెప్తుందట. ఇంత పెద్ద విషయాన్ని అంత కూల్గా చెప్తున్నావేంటి? దీన్ని బట్టి చూస్తే మనకు త్వరలో ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది. ఏంటది? నేను క్లారిటీగా లేను, బట్ ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నట్టే వాళ్ళు ఆలోచిస్తే చాలా ప్రమాదం. ఏంటమ్మా జ్యోతి, ఏదో ముఖ్యమైన విషయమని ఇంత దూరం తీసుకొచ్చావు. వచ్చి ఇంతసేపైనా అసలు విషయం చెప్పవేంటి? ఎస్ఐ గారు వస్తారుగా, ఆయనే చెప్తారు. ఎవరు చెప్తే ఏంటమ్మా? పైగా మన విషయాలు మొదటి నుంచి నీకు తెలుసు కానీ ఆ ఎస్ఐ గారికి ఏం తెలుస్తాయి? అసలు విషయం చెప్పడానికి నాకు పూర్తిగా తెలీదు. నిజం చెప్పాలంటే ఎస్ఐ గారికి పూర్తిగా తెలీదు. ఆయన ఆ పని మీదే వెళ్లారు. నిన్నిక్కడికి తీసుకురమ్మని చెప్పారు. అసలు నువ్వు చెప్తుంది ఏ విషయం గురించమ్మా? రాధ ఇంట్లో క్షేమంగానే ఉందిగా? చెప్పమ్మా. రాధకేం కాలేదులే అన్నయ్య. ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి బాబు? నిన్న జ్యోతి దగ్గర తీసుకున్నాను, లాయర్కి చూపించి వస్తున్నాను. అసలేమైంది బాబు? ఇందాకటి నుంచి జ్యోతి ఎస్ఐ గారు వచ్చి చెప్తారు అని చెప్పింది. వీటి గురించేనా? అవును సత్యం. దశరథ రామయ్య గారు రాధ పేరు మీద ఎంత ఆస్తి రాశారో నీకు తెలుసా? తెలీదు బాబు. ఆయన నాకు ఇచ్చారు, తీసుకుని పెట్టిలో పెట్టాను. పెద్ద ఆయన మాట కాదనిలేక తీసుకున్నానే కానీ ఈ ఆస్తి అనుభవించాలని ఆశ మాకు లేదు బాబు. ఆస్తి అనుభవించాలని ఆశ మీకు లేకపోవచ్చు. ఒక అమాయకురాలి పేరు మీద 200 కోట్ల రూపాయల ఆస్తి ఉందని తెలిస్తే దాన్ని కొట్టేయాలని చాలా మంది ప్లాన్లు వేస్తారు. 200 కోట్ల? అవును. నేను చెప్పింది దాదాపు ఆస్తి విలువ మాత్రమే. నెట్ అమౌంట్ చాలా ఎక్కువే ఉంటుంది. ఆస్తి అంతుంటే మాకెందుకు బాబు? దాని పేరు మీద ఉన్న ఆస్తిని కాజేయటానికి ఎవరూ ప్రయత్నించడం ఏంటి బాబు? ఎలా తెలుసుకున్నారో ఏంటో కరెక్ట్గా తెలియదు కానీ ఈ డాక్యుమెంట్స్ని ఎవరో డీటెయిల్గా చెప్పారు. అందులో రాధకి ఇప్పుడున్న వ్యాధి నయమైతే గానీ ఆస్తి రాధకి సంక్రమించదు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. రాధకి వ్యాధి నయం కావాలి అంటే తను సంతోషంగా ఉండాలి. అలా ఉండాలి అంటే రాధకి భర్త తిరిగి రావాలి. అందుకే డాక్టర్ కిషోర్ పాపని కిడ్నాప్ చేసి రాధ భర్తలా నటించమని చెప్పారు.